వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ ఛానల్. బీంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. నిజామాబాద్ జిల్లా బీంగల్ పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు పర్షానంతరావు, పట్టణ కౌన్సిలర్లు, మండల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీకి విచ్చేసిన పత్రికా సోదరులకు మరియు బీంగల్ మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమావేశంలో అందరం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన గురించి ఒక 2 నిమిషాలు చెప్పడం జరుగుతుంది. గాంధీ ఆయన 1944లో ఆగస్టు 20వ తారీఖున జన్మించడం జరిగింది. ఆయన విద్యాలు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్గా ఆయన చదవడం జరిగింది. రాజకీయాల్లో రాకముందు ఇండియన్ ఎయిర్పోర్ట్ పైలట్గా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన 1984 నుండి 1989 వరకు 40 సంవత్సరాలలోనే భారత ప్రధానిగా ఒక చిన్న వయసులోనే భారత ప్రధానిగా ఆయన సేవలు అందించడం జరిగింది. ఆయన 1991 మే 21 రోజున తమిళనాడులో తుది శ్వాస విడవడం జరిగింది. కాబట్టి ఆయన 40 సంవత్సరాలలోనే ప్రధానమంత్రిగా చేసిన సేవలు భారతదేశంలో చెప్పుకోదగినవి కొన్ని ఉన్నాయి. అవి ఐటీ, టెలికాం రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే చెందుతుంది. దాని తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి అలాగే మున్సిపాలిటీ స్థానిక సంస్థల్ని వేరువేరుగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడం భారత రాజ్యాంగంలో కీలకమైన వ్యవహారం. ఈ వ్యవస్థని తయారు చేసడంలో ప్రధాని అయిన ముందరున్నారు. అదేవిధంగా ఓటింగు 21 సంవత్సరాలు ఉండే దాన్ని 18 సంవత్సరాలకే చేసే విధంగా రాజ్యాంగంలో ఒక మంచి నైపుణ్యంతో అందరికీ అవకాశం వచ్చే విధంగా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించే విధానాన్ని ఆయన రూపొందించిండు. దాని తర్వాతనే ప్రతి యువతకు ప్రతి ఓటుని వినియోగించి వాళ్ళ భవిష్యత్తుని రానున్న తరాలని మార్చే విధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఒక మంచి అవకాశాన్ని 18 సంవత్సరాలకే కల్పించిన ఘనత ఇలా రాజీవ్ గాంధీ అని ఈ సభాముఖంగా చెందింది. అదేవిధంగా నవోదయ స్కూళ్ళు ఏర్పాటు చేసిన ఘనత ఇలా రాజీవ్ గాంధీదే మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇలా మన తెలంగాణ చదువుకున్నలో నవోదయ అనేది పుట్టించింది, ఆ వ్యవస్థను తయారు చేసింది, ఆ వ్యవస్థని బలోపేతం చేసింది ఘనత రాజీవ్ గాంధీ. అదేవిధంగా ఎన్నో అల్లర్లు భారతదేశంలో చుట్టుపక్కల దేశాల నుంచి ఎన్నో విదేశాలతో మనం మంచి ఒప్పందం, శాంతి ఒప్పందంలో ఒక కీలకమైన రాజకీయ నాయకుడిగా ఒప్పందంలో మంచి శాంతియుతంగా ఒప్పందాలు జరుపుకునే విషయంలో ఒక మంచి రాజకీయవేత్తగా ఆయనకు పేరొచ్చింది. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో అదేవిధంగా మరియు ప్రజాస్వామ్య విలువలు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కటి ప్రతి దాడి కాకుండా ప్రతి ఒక్కటి శాంతియుతంగా జరిపి ఏ మనిషిని పూజించకుండా మాటతోనే మాట రకంగా మాట్లాడి ఒక ప్రజాస్వామ్య విలువలని కాపాడే విధంగా ప్రజాస్వామ్యానికి భారతదేశ ప్రజాస్వామ్యానికి అన్ని పార్టీలకు నేర్పిన ప్రజాస్వామ్యం విలువలను నేర్పిన రాజీవ్ గాంధీ ఈరోజు ఆయన జయంతి రోజు ఈరోజు ఘనంగా నిర్వహించడం నాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే అసంటి మహనీయుల వేడుకలు, జన్మదినాలు విజయవంతంగా జరుపుకున్నందుకు అవకాశం వచ్చినందుకు ఆయనకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ముందుగా పాత్రిక మిత్రులకు మరియు నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ రాజీవ్ గాంధీ జయంతి యొక్క ఫోటోకు మేము నివాళులర్పించి తెలియజేస్తున్నాం. మరియు భారతదేశంలోనే మొట్టమొదటిసారి అతి చిన్న వయస్కులైనటువంటి ప్రధానమంత్రులలో రాజీవ్ గాంధీ ఒకరు. మరియు దేశ భవిష్యత్తు
యువతరం మీద ఆధారపడే ఒక ఆలోచనతోటి సాంకేతిక మరియు స్థానిక సంస్థలను దూరదృష్టితో ఉంచుకొని సాంకేతిక రంగాన్ని మరియు స్థానిక సంస్థలను ఒక పెద్ద ఎత్తున ప్రిఫరెన్స్ ఇచ్చి అలాంటి వ్యక్తి మనకు త్యాగాల కుటుంబం నుంచి వచ్చినట్టు గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీ రాజీవ్ గాంధీకి మేము జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. అయితే మనకు ఆయన ఎంతో త్యాగం చేసి వాళ్ళ కుటుంబం నుంచి చివరికి ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు అర్పించి మనకు ఎంతో ఆదర్శంగా ఉండి యువతరానికి ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఆలోచనతోటి ఆయన ఎంతో పోరాడి చివరికి ఆయన ప్రాణత్యాగం చేసిండు. ఈ సందర్భంగా మేము నివాళులు అర్పిస్తున్నాం. పార్టీని ఈ రోజు దాకా కూడా ఆ కుటుంబం నుంచే మాకు వెన్నంటుండి ఈ కాంగ్రెస్ పార్టీకి త్యాగాల కుటుంబం వచ్చినట్టు ఇప్పుడు రాహుల్ గాంధీ సారథ్యంలో కూడా మేము నడుస్తున్నాము. ఈ సందర్భంగా భీమ్గల్ మా పట్టణ మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించి పెద్ద ఎత్తున మేము పూలమాలలతో సత్కరించడం జరిగింది. జై కాంగ్రెస్.